వెల్కమ్ టు ఎన్ఎస్ ఎల్పిజి గ్యాస్ పైప్ లైన్. ఇక్కడ చూస్తున్న ఎల్పిజి గ్యాస్ పైప్ లైన్ నాగోల్లో చేయడం జరిగిందండి. నాకు జరిగిన చిన్న సంఘటన అండి. ఒకసారి ఇన్స్టాగ్రామ్లో వీడియో చూసి మనకు కాల్ చేశాడండి, గ్యాస్ లీక్ అవుతుందండి. తీరా సైట్కి వెళ్ళి విజిట్ చేసి చెక్ చేసి కన్సీల్ చేసేటప్పుడు అతను వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన టెక్నీషియన్ కన్సీల్ చేసేటప్పుడు జాయింటింగ్ అనేది చేశాడటండి. కన్సీల్ చేసేటప్పుడు ఎవరు కూడా జాయింటింగ్ అనేది వేయించుకోకండి. ఒకవేళ జాయింట్ వేయించుకోవాలన్నా కూడా ఎలక్ట్రికల్ మెటల్ బాక్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలండి. ఏదైనా సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం వచ్చినా కూడా ఆ ఎలక్ట్రికల్ బాక్స్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చండి. కన్సీల్ చేసేటప్పుడు జాయిన్ చేశారనుకోండి, ఆ టైల్స్ అనేవి పలగొట్టడం జరుగుతుంది, సిమెంట్ తీయడం జరుగుతుంది, అంతా మళ్ళీ రివర్క్ అనేది చేయించుకోవాలండి. హైదరాబాద్లో ఉన్న టెక్నీషియన్కి ఉన్నంత అనుభవం బయట వాళ్ళకి అనేది ఉండదండి. డిఫరెంట్ విల్లాస్, డిఫరెంట్ అపార్ట్మెంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు ఉన్నంత అనుభవం బయట వాళ్ళకి అనేది ఉండదండి. దయచేసి లోకల్ వాళ్ళతోటి సర్వీస్ ఓరియంటెడ్ వర్క్స్ ఏదైనా కూడా లోకల్ వాళ్ళతోటి చేయించుకోవడానికి. థ్యాంక్ యూ.